రాహేలే గర్భానికి దూరంగా ఉందని, మరి గర్భఫలము పొందకుండా ఆమె గర్భఫలాన్ని నోసుకోకుండా ఆమె చేతులారా చేసుకుందని 3 విషయాలు మనం పోయినటువంటి వారు చెప్పుకున్నాం. ప్రధానమైన చెప్పగలరా? రాహేల్లో ఉన్నటువంటి ప్రధానమైన కారణం చెప్పగలరా? ఒక కారణం ఏంటి? అందం కదా. అందంలోనే అసూయ అవన్నీ కూడా వస్తాయి. అందంగా ఉంటే చాలా మందిని అసహించుకుంటారు, అసూయ కలిగి ఉంటారు, ఎవరిని కూడా లెక్క చేయరు, ఎవరి మాట కూడా వినడానికి ఇష్టపడరు. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏమన్నా అందగెంతగా ఉంది అనే ఆలోచన విధానం కలిగి, ఏమన్నా అందాన్ని ఇచ్చినటువంటి ప్రభువుని విడిచినట్లుగా, సౌందర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభువుని ఆరాధించకుండా ఆమె మరి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినట్లుగా బైబిల్లో మనం చూసాం. ఒకటి, ఆ కారణాన్ని బట్టి ఆమె చేతులార గర్భాన్ని ఏమంటే మూసివేసుకుంది. రెండో కారణం ఏంటి? ఏమంటే రాహేలు అందగెత్తైనప్పటికీ కూడా, సౌందర్యవత అయినప్పటికీ కూడా, ఏమంటే జీవము కలిగి ఉన్న దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా లేదు. జీవము కలిగి ఉన్న ఏమంటే జీవాధిపతిని ఆరాధించేటువంటి స్త్రీగా లేదు. విగ్రహారాధన చేసే స్త్రీగా. కారణం ఏంటంటే తన తండ్రి ఇంటిలో ఉన్న గృహ దేవతలను దొంగలించి ఎక్కడ పెట్టిందంట? వంటే సామాగ్రిలో పెట్టి ఆ సామాను మీద ఆమె కూర్చుంది. రెండో కారణం ఏంటి? విగ్రహారాధన చేసే స్త్రీ కాబట్టి. విగ్రహారాధికులు దేవునికి వ్యతిరేకులు, దేవునికి కోపాన్ని రోషాన్ని పుట్టించేవారు కాబట్టి రెండో కారణం రాహేలు ఆ రీతిగా గర్భానికి దూరమైనట్లుగా మనం చూసాం. మూడో కారణం ఏంటి? అబద్ధమాడింది. ఎక్కడ అబద్ధమాడింది ఆమె? ఏమండి? వంట సామాగ్రిలో విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాల మీద కూర్చొని తండ్రి నిలబడి ఉండగా తండ్రితో, తండ్రి నువ్వు నిలబడి ఉన్నావు, నేను కూర్చొని ఉన్నాను, తప్పుగా ఆలోచన చేయదు, నేను కడగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి నేను లెగవలేను అన్నట్టు అబద్ధం ఆడినట్లుగా మనం చూస్తాం కదా. కడగా లేకపోయినప్పుడు కూడా కడగా ఉన్నాను అని అబద్ధం చెప్పింది. అబద్ధం దేవునికి చాలా వ్యతిరేకమైనది. అబద్ధం ఆడొద్దని లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఏమంటే అబద్ధానికి నిర్వచనం ఏంటి? అబద్ధం ఆడితే శిక్ష ఏంటట మనం చూసాం కదా. అబద్ధం ఆడినందుకు మరి ఎవరు? గెహాజీ కుష్ఠరోగాన్ని పొందుకున్నాడు. అబద్ధం ఆడినందుకు అననీయ సఫీరా మరణించారు కదా. చాలా మంది బైబిల్లో ఏమంటే పేతురు అబద్ధం ఆడాడు, మనలా సరి చేసుకున్నాడు. యేసు ప్రభు నేను ఎరగను అని మమ్మారు బొంకి అవతలికి వెళ్ళాను, ప్రత్యాతాప్తుడై ఏడ్చినట్లుగా, అంగలార్చినట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. అంటే అబద్ధం ఆడితే అబద్ధానికి శిక్ష కూడా దేవుడు విధించినట్లుగా, దేవుడు ఏర్పాటు చేసినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. పోయినటువంటి సారి మనం 3 కారణాలని, 4వ కారణం ఏంటంటే ఏమంటే దేవుని మీద ఆధారపడే స్త్రీ కాదు. ప్రార్థన మీద కానీ, వాక్యం మీద కానీ, విశ్వాసం మీద కానీ ఆధారపడే స్త్రీ కాదు. అందుకనే భర్త మీద ఆధారపడే స్త్రీ, దేవుని మీద ఆధారపడే స్త్రీ కాదు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి కూడా దేవుడు ఆమె గర్భాన్ని మొయ్యలేదు, కానీ తనకై తానే గర్భాన్ని మోసుకున్నట్లుగా మనం చూస్తాం. ముందుగా ఒకసారి మనం చూస్తే ఆదికాండం 30వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే, ఆదికాండం 30వ అధ్యాయము మొదటి వాక్యం మనం చూస్తే, రాహేలు తాను యాకోబునకు పిల్లల కనుకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమనేమో లేని ఎడల చచ్చిపోతాను. చప్పట్లు కొడదాం, అందరం చప్పట్లు కొడదాం. అందరం కూడా ఏకస్వరమెత్తి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి అయా గడిచినటువంటి ఆదివారం ఉదయకాల సమయం నుండి మరొక ఆదివారం ఉదయకాల సమయం వరకు మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మా ద్వారా మీ నామానికి మహిమ, కీర్తి, ప్రభావాలు కలుగు నిమిత్తమై ఇంతవరకు కూడా నాయన మీ సన్నిధానములో నన్ను మమ్మల్ని మీ పాత్రలుగా, మీ పనిముట్లుగా వాడుకున్నారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చినటువంటి వారు దీవించండి, ఆశీర్వదించండి.
మీ సన్నిధికి రావడానికి సిద్ధంగా ఉన్నా, సిద్ధపడుతూ ఉన్నా ప్రతి మీ కుమారుడు, ప్రతి మీ కుమార్తె త్వరగా మీ ఆత్మను బట్టి వారు కూడా మీ పాదాల సన్నిధికి తీసుకొని రాబడి వారి ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయా 10 నిమిషాలు నాయన మీ దాసుని మీ పక్షమందు నిలవబడుతూ ఉన్నాను. నన్ను కనుమరుగు చేయండి. నాలో మీరే ప్రతిష్ఠించబడి నా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చక్కని శ్రేష్టమైనటువంటి పాఠ్యాంశం నాయన. అయా రాహేలు ప్రభా ఎదురు దేవుడు గర్భాన్ని ఇవ్వలేదు కారణాల గురించి మాట్లాడుతుండగా ఆదికాండం 30వ అధ్యాయము మొదటి వాక్యములో ఉన్న కొన్ని మాటలు మేము చదువుకున్నాం. చదివినటువంటి మాటల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైనటువంటి అక్షర సత్యాలు, అక్షర భావాలు పరిపూర్ణంగా ముందుగా ఇతర దాసులకు తెలియజేసి నాతో కూడి వచ్చినటువంటి మీ పిల్లలతో ఆత్మదేవుని సహాయముతో మాట్లాడి ఈ ఉదయకాల సమయమందు మా అందరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఈ మనవులనికి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరోసారి మాట చూద్దాం. ఆదికాండం 30వ అధ్యాయము మొదటి వాక్యం చూస్తే, రాహేలు తాను యాకోబునకు పిల్లల కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమనేమో లేని ఎడల నేను చచ్చిపోతాను. ఇది ఎవరి దగ్గరకు వచ్చిందామే? ఏమంటే భర్త సహాయం కావాలి, భర్త తోడ్పాటు కావాలి. ఏమంటే ఎందుకంటే భార్యాభర్తలు కలయిక కూడా ప్రాముఖ్యమైనదే, ప్రధానమైనదే. కానీ ఎందుకంటే ప్రభువుని పరిపూర్ణంగా కలిగి ఉండని స్థితిలో ఆమె ఉండిపోయింది కాబట్టి. ఒకటి ఏమంటే ఎందుకంటే పిల్లలతో ఏమండి ఆనందంగా సంతోషంగా ఉన్నట్టు అక్కను చూడగానే నేనెందుకు గర్భాన్ని పొందలేదు, నా అక్కెందుకు గర్భాన్ని పొందింది అన్నట్టు ఆలోచన విధానం కలిగి ఏమన్నా అక్కను కూడేది నా భర్తే కదా, నన్ను కూడేది కూడా ఈ నా భర్తే కాబట్టి ఏమన్నా నా అక్క నలుగురి పిల్లలకి జన్మనివ్వటి పెట్టి నేను ఒక్కరు కూడా జన్మనివ్వకుండా గొడ్రాలు స్థానాన్ని, గొడ్రాలు స్థితిని కలిగి ఉండటం ఏంటి అన్నట్టు ఆలోచన విధానం కలిగి ఒకటి అక్క మీద అసూయపడినట్లుగా మనం చూస్తాం. ఏమంటే ఎందుకంటే ఒకటి లేయా యాకోబులు కలయిక దేవునికి ఇష్టమైంది, దేవుడు నచ్చాడు, దేవుడు మెచ్చాడు. ఏమంటే ఒకటి రాహేలు లేయా ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా ఏమంటే ప్రభువుని విడవనటువంటి స్థితిని, ప్రభువుని ఆరాధన చేయనటువంటి స్థితిని ఆమె కలిగి ఉండలేదు. కానీ ప్రభువుని అత్తుకున్న స్థితిని, ప్రభువుని ప్రేమించే స్థితిని, ప్రభువుని కొనియాడే స్థితిని లేయా కలిగి ఉంది. కాబట్టి ఇప్పుడు లేయా మీద దేవుని కృప పరిపూర్ణంగా ఉంది. ఏమండి లేయాని యాకోబు కూడగానే ఎంతమంది పుట్టారు ఆమెకి? అంటే సంవత్సరం కానుపు ఏమంటే 4 సంవత్సరాలకి 4 అబ్బాయిని ఆమె కన్నట్లుగా మనం చూస్తాం. ఏమండి ఆ సందర్భాన్ని చూసినటువంటి రాహేలు మండిపోతా ఉంది. నా భర్తను కూడేది నా అక్కను కూడేది ఆ యాకోబే, నన్ను కూడేది కూడా ఆ యాకోబే. ఏమండి కారణం ఏంటి అని ఆమె ఎదగటానికి ప్రయత్నం చేసింది. కారణాలు వెతకడానికి ప్రయత్నం చేసిందా? అంటే నా అక్కకి సంతానం ఇచ్చావు కాబట్టి నాకు కూడా సంతానం ఇస్తావా ఏవా, లేకపోతే చచ్చిపోతా కదా, లేకపోతే చచ్చిపోతా. ఒకసారి మనం ఏమంటే తన అక్కల గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి మనం చూస్తే అదే ఆదికాండం 29వ అధ్యాయము ఒకసారి మనం 32వ వాక్యం చూస్తే లేయా, ఒకసారి మనం 31 చూద్దాం. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. లేయా గర్భాన్ని తెరిచింది ఎవరండి? లేయా గర్భాన్ని తెరిచింది ఎవరు? దేవుడు. ఎవడు? లేయా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డది, దేవుడిని నమ్మింది, దేవుణ్ణి ఆనుకుంది. అందుకనే ఏమండి యాకోబు లేయాను కూడగానే దేవుడు లేయాను జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచాడు అని లేఖనాలు తెలియదు. ఎందుకంటే స్వార్థము లేనటువంటి వ్యక్తి, నిస్వార్థముగా ఉన్నటువంటి వ్యక్తి, నిందారహితముగా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి గురించి చెడుగా మాట్లాడుకున్న వ్యక్తి కాదేమో.
ఎవరి గురించి చెడుగా ఆలోచించే వ్యక్తి కాదేమో. నిందారహితంగా ఉంది, నిస్వార్థముగా ఉంది, యథార్థంగా ఉంది, నీతిగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. ఇక ప్రభువుని ఆరాధన చేస్తూ ఉందేమో లేయా. ఏమంటే ఆ రీతిగా ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంది. ఏమండి ఈ యాకోబు రాహేలు బాగా ప్రేమించాడు. తర్వాత ఈ రాహేలు లేయాను ద్వేషిస్తా ఉంది. యాకోబు కూడా లేయాను ద్వేషిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇద్దరు ద్వేషించటం యెహోవా చూశాడు, నీ తెక్కెలాగుందా కదా, నువ్వు అందాన్ని చూసి విడిచిపెడుతూ ఉన్నావు. ఏమన్నా నాకు అయిష్టమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నావు, నాకు నచ్చిన పనులు చేస్తూ ఉన్నావు, ఏమన్నా ఏడిపించాలి, నిన్ను బాధపట్టాలి అన్నటువంటి ఆలోచన ఒకవేళ దేవుడు చేశాడేమో. చేసి కొంతకాలము అంటే ఏమంటే లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, రాహేలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ లేయాను దేవుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అవునా కదా, మనం చూస్తాం. అందుకని ఇక్కడ ఏమంటే లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఒకసారి మనం 31 లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెలుసును. గర్భాన్ని తెలిసేవాడు ఎవరండి? దేవుడు. ఇప్పుడు రాహేలు ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గరికి. గర్భాన్ని తెలిసే దేవుని దగ్గరికి వెళ్ళిందా? ఏమండి భర్త దగ్గరికి, భర్తను కలిగించిన దేవుని దగ్గరికి వెళ్ళలేదు. కానీ భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడుతా ఉంది, ఏమన్నా గర్భాన్ని ఇస్తావేవా, లేకపోతే నేను చచ్చిపోతా. ఆ రీతి ఏడ్చింది కాదు. ఆ సందర్భాలు కూడా బైబిల్లో లేవు కదా. ఏడ్చినట్లు కానీ నాకు సంతానం అని ఇస్తావా ఏమని చెప్పి భర్తని ఎవరిని ఏడిపించడం కానీ, భర్తను ఇసుకించడం కానీ, భర్తను రకరకాలుగా మాట్లాడటం కానీ మనం చూడటం. కానీ యథార్థంగా ఉంది, నీతిగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, ప్రార్థనతో సత్సంబంధాన్ని కలిగి ఉంది, ప్రభువుని అమితంగా ప్రేమిస్తుంది. కాబట్టి అందుకనే లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెలుసును. కింద ఏముంది మరలా? రాహేలు గొడ్రాలై ఉండను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. ఏమండి ఇప్పుడు లేయాను దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాము, గర్భాన్ని తెలిసాడు. రాహేలులాగా ఉందట, గొడ్రాలుగా ఉందట కదండి, గొడ్రాలుగా ఉందని ఇక్కడ లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏమంటే అందుకని 30వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూస్తే రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమనేమో లేని ఎడల నేను చచ్చిపోతా. చచ్చిపోతే ఎవరికి నష్టం? ప్రాణం తీసుకుంటే ఎవరికి నష్టం అండి? మరణిస్తే ఎవరికి నష్టం అంట? చచ్చి మనం ఏమి సాధించలేం. ఏదైనా సాధించుకోవాలంటే బ్రతికే సాధించాలి. చాలా మంది నేను చచ్చినండి వదిలిపెట్టను. ఏమంటే బ్రతికే సాధించలేకపోయావు, చచ్చే సాధిస్తారండి? దయ్యంగా మనం సాధిస్తారా? నిద్రపోలే, రాత్రిపూట నిద్రపోలేరా? అన్నం తినేరా? తిన్నట్టు అన్నాన్ని అరగనేరా? సాధించడం అదేనా? ఏదైనా ఏమంటే పిరుకువాడు ప్రతిరోజు చస్తాడు, ధైర్యవంతుడు ఒకేసారి చస్తాడు. చప్పట పడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజులో చాలా మంది ఆలోచనతో ఉంటారు కదా. కొన్ని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, భార్య బట్టి టార్చర్ని బట్టి, భర్త పెట్టి టార్చర్ని పెట్టి, కుమార్తెలు పెట్టి టార్చర్ని పెట్టి అనవసరంగా ఎందుకు పుట్టా, నేను చచ్చిపోతే బాగుండు, చావాలి అన్న ఆలోచన నీ మనసులోకి వచ్చిందా? నీ భర్త మర్చిపోయిన, నువ్వు మర్చిపోయిన వాడు మర్చిపోతాడా? ఎవడవాడు చెప్పండి. సాతానుగాడు. నీ పక్కనే నువ్వు ఒంటరి కూర్చున్నప్పుడు ఆ రోజు అన్న మాట్లాడావు కదా, చేతి చూపించు చూద్దాం. వాడు రెచ్చగొట్టే పనులు చేస్తా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు, రెచ్చగొట్టే విధంగా వాడు ప్రవర్తిస్తాడు. చావాలి అన్న ఆలోచన నీ మనసులోకి వచ్చిందా కదండి? ఇక నిన్ను విడిచిపెట్టనే వాడు విడిచిపెట్టాడు. అందుకనే ఏమన్నా లేఖనాలు తెలియపరచబడతామని ఇక్కడ ఏమే పరిపూర్ణంగా భర్త మీదే ఆధారపడింది. కానీ భర్తను కలిగించిన, గర్భాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేవుని మీద ఆధారపడింది అంటారా? చాలా మంది అనుకోవచ్చు, మాస్టర్ గారు ఊరుకోండి, భార్యాభర్తల కలయిక లేకుండా దేవుడు గర్భాన్ని ఇస్తాడా? ఏంటి మాస్టర్ గారు, దేవుడు గర్భాన్ని ఇస్తాడా? భర్త భార్య ప్రవేశం లేకుండా, వారి కలయిక లేకుండా దేవుడు గర్భాన్ని ఇస్తాడా?
ఏమంటే భార్యాభర్తలు ప్రవేయముకుడు కావాలి నేను అనవసరం అంటలా. భార్యాభర్తల ప్రవేయము ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యం దేవుడు. చిన్న ఉదాహరణ చెప్తాను. కాబట్టి చాలా మందికి దేవుడు కృపను బట్టి చుట్టూలు ఇచ్చాడు. కొంతమంది యవన స్థితిలో ఉన్నటువంటి పిల్లలు 2 జడలు వేసుకుంటారు. ఇప్పుడు వివాహమైనటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు, వివాహమైన పిల్లలు ఏం చేస్తున్నారు, ఒకే జడ వేసుకుంటున్నారు. ఏమంటే ఒక జడ వేయాలంటే ఎన్ని పాయలు కావాలి? 4 పాయల 5 పాయల 3 పాయలు కావాలి. 2 పాయలతో జడలుతారా మీరు ఎవరైనా? 2 పాయలతో జడలు కలిగినటువంటి స్త్రీలు ఇక్కడ ఉన్నారా? ఎవరు ఎంతకుముందు తల్లి జడ వేయటంలో తల్లి సహాయం చేస్తుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమంటే తెలివి, కొంచెం బుద్ధి, జ్ఞానం వచ్చిన తర్వాత అమ్మా నా బుద్ధిలే నేను వేసుకుంటాను, నేను నిజంగా మా లేఖనా జడ వేసుకుంటే అప్పుడప్పుడు నాకు నవ్వొచ్చింది. అంత ముందుకెళ్ళి ఒక్కతే ఎటుకలేంటి పక్కన వేసుకుని లేకేసుకుంటాను. అప్పుడప్పుడు నవ్వుతా ఉంటాను నేను. అరే ఇలా కూడా వేసుకునే సామర్థ్యం వాళ్ళు కలిగి ఉంటారు. దేవుడికి జ్ఞానాన్ని ఇస్తాడు కదా. ఏమంటే 2 పాయలతో జడ అల్లగలిగినటువంటి స్త్రీలు ఈ భూ ప్రపంచంలో లేరు. జడ అల్లాలంటే కుదరాలంటే 3 పాయలు అవసరం. 3 పాయలు అవసరం. 3 పాయలతో జడ అల్లుకుంటాం. ఎన్ని పాయలు కనిపిస్తాయి? 3 కనిపిస్తాయా? ఎన్ని కనిపిస్తాయి? మరి ఆ మిగతా పాయ ఆడకపోయింది. ఎక్కడ దాచిపెట్టారు మీరు దాన్ని? ఏమంటే 3 పాయలు, ఒకటి దేవుడు, 2 పాయలు భార్యాభర్తలు. ఏమండి కనిపిస్తుంది భార్యాభర్తలు, కనిపించినటువంటి వాడు, ఆ కనిపించినటువంటి 3వ పాయే దేవుడు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. భార్యాభర్తల ప్రవేయము కావాలి. ఏమంటే దానికంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది దేవుని సహాయం కూడా మనకు కావాలి. దేవుని సహాయం లేకుండా, దేవుని తోడు లేకుండా, ఏమంటే దేవుని నిర్ణయం లేకుండా మనం ఏ పని కూడా. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాకు వేరుగా ఉండి మీరేమియో చేస్తారా? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, మీరేమి చేయలేరని దేవుని వాక్యం చదివిస్తా ఉందండి. అందుకని ఇక్కడ పిల్లరా ఏమంటే పరిపూర్ణంగా లేయా దేవుని మీద ఆధారపడింది, భర్త మీద కూడా ఆధారపడింది. కానీ రాహేలు మాత్రం దేవుని మీద ఆధారపడలేదు. ఏమంటే సాక్షాత్తు భర్త మీదే ఆధారపడింది ఆమె. భర్త మీద ఆధారపడింది ఆమె. ఏమంటే ప్రతిరోజు ఇసుకిస్తా ఉందట. నా అక్కకి పిల్లల్ని ఇచ్చావు, నాకు పిల్లల్ని ఇస్తావయ్యవా. నా అక్క గర్భాన్ని ఇచ్చావు, నా గర్భాన్ని ఇస్తావయ్యవా. ఏమండి నా అక్కను కూడా మీరే కాబట్టి నా అక్క గర్భం వచ్చింది, 4 పిల్లలు పుట్టారు, నాకు కూడా గర్భాన్ని. ఎంత ఇసుకుపోయాడంటే, ఎంత వేషాదిపోయాడంటే పిల్లల నిజమంటే ఆమె విసుగుస్తూ ఉన్నటువంటి విసుగుదలను బట్టి యాకోబు తట్టుకోలేక, యాకోబు భరించలేక ఒక ఉన్నతమైన పని చేశాడు ఆయన. అది ఆదికాండం 30వ అధ్యాయము. ఒకసారి 2వ వాక్యం చూద్దాం. ఒకసారి మనం అది కాదు, ఆ తర్వాత దేని గురించి మాట్లాడదాం. గర్భాన్నిచ్చేవాడు దేవుడు కదా. దావీదు రాసిన కీర్తన 127వ అధ్యాయము 3వ వాక్యం చూద్దాం. లేయా గర్భాన్ని దేవుడే తెలిసాడు, రాహేలు ఇప్పుడు గొడ్రాలుగా ఉంది. ఒకసారి మనం చూస్తే దావీదు రాసిన కీర్తనలు గర్భానికి మూలం ఎవరో ఒకసారి మనం చూస్తే దావీదు రాసిన కీర్తన 127వ అధ్యాయం 3వ వాక్యం. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము మీ ఆయన ఇచ్చే బహుమానమా, మీ ఆయన్ని కలిగించిన ఆయన ఇచ్చే బహుమానమా? ఏమన్నా అడిగితే ఇచ్చే దానం, అడగకుండా ఇచ్చేదే. సంపాదన గురించి ఆలోచిస్తారు, కూడబెట్టే విషయంలో ఆలోచిస్తారే కానీ, తినే విషయంలో ఆలోచిస్తారే కానీ, ఏమంటే బిడ్డల కొరకు ఆలోచిస్తారా? బిడ్డల కొరకు రయ్యంలో కూడా ఆలోచిస్తారా? కానీ భార్యాభర్తలు కష్టపడి తిని ఏమన్నా అటు ఇటు దొరుకుతూ ఉండగా వారికి తెలియకుండా ఏమిస్తున్నాడు దేవుడు? అదే దావీదు రాసిన కీర్తన 127వ అధ్యాయం 2వ వాక్యంలో తన ప్రియులను నిద్రించుచుండగా వారికి తెలియకుండా ఆయన ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు ఆయన? ఒకసారి తలుపులు పంచుకో. ఆయన ఏమిస్తున్నాడట? ఏమంటే భార్యాభర్తలు నిద్రపోతూ ఉన్నారు, రాత్రి తిన్నారు, సంపాదించారు, తిన్నారు. అటు మెసినాడు ఇటు మెసినాడుతూ ఉన్నప్పుడు భర్తకు తెలియకుండా దేవుడు ఇస్తున్నాడు, భార్యకు తెలియకుండా దేవుడు ఇస్తున్నాడు. దేవుడు ఏమిస్తున్నాడు?
ఏమిస్తున్నాడో తెలియాలంటే 2 నెలలు ఆగాల్సిందే. ఎన్ని లాగానే 2 నెలలు ఆగితే తిన్నది వంట పట్టదు, తిన్నది కడుపులో ఉండదు. ఇక వాక్యం ఇంకా ఏది యావలెంతలే. వాన్ నీళ్ళు తాగినా వాన్ చేసుకుంటుంది, అన్నం తిన్నా వాన్ చేసుకుంటుంది. రాత్రి చెప్పాను అంత ఎక్కువ తినొద్దని కదండి. రోజు తినేది వేరు, కానీ రాత్రి తిన్నది ఇక్కడ దాకా తిందట. పెరుగు అన్నం కూడా తినవద్దని చెప్పాను తండ్రి. పొద్దురికల్లా ఏమైంది? వాన్ చేసుకుంది. అమ్మా డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అత్త కూడా తెలియదు, మామ కూడా తెలియదు అంటే దేవుడు ఇచ్చేది. భార్య కూడా, భర్త కూడా తెలియదు దేవుడు ఇచ్చేది. 2 నెలల తర్వాత తెలుస్తుంది దేవుడు ఏమిచ్చాడో. హాస్పిటల్కి వెళితే డాక్టర్ గారు చెప్తున్నాడు నాడు కొట్టుకొని, ఇప్పుడు ఈ అమ్మాయికి 2వ నెల. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం కదా. భర్త ఊరుకుంటాడా? చెప్పాలి, భర్త ఊరుకుంటాడా? ఇంటికాడ తిట్టాడు, ఇంటికాడ పోట్లాడినట్టు భర్త డాక్టర్ గారు నోట ఆ మాట వినగానే ఏమని ఎంత సంతోషం అంటే ఎత్తుకొని కరికరి తిప్పుతారు. చెప్పడా? తిప్పేవా లేదా? సినిమాలో చూడలేదా, సీరియల్లో చూడలేదా? రియల్గా వ్యక్తిగతంగా ఆ విధంగా చేయకపోయినా రియల్ చూడలేదు, మన సినిమాలో చూడలేదా, సీరియల్లో చూడలేదా? ఏమన్నా చూస్తున్నా కొంతమంది వెంటనే స్వీట్కి ఎంత ఖర్చు పెడతారండి. థమ్సప్లు ఇవ్వటం, ఇంకా స్వీట్లు పంచడం. ఎందుకంటే లేక ఏమండి దేవుడు ఇచ్చాడు. లేకపోతే పెళ్ళినటువంటి సంవత్సరానికి దేవుడు ఇచ్చాడు. ఆనందంతో సంతోషంతో ఎంత ఖర్చు పెడతారు కూడా తెలిసిద్దా? చెప్పండి, తెలిసిద్దా? వాక్యము తెలియపరచబడతా ఉంది. ఏమంటే దావీదు రాసిన కీర్తన 127వ అధ్యాయం 2వ వాక్యములో తన ప్రియులు నిద్రించుచుండగా వారికి తెలియకుండా అని ఏదో ఇస్తున్నాడు కదా. ఆయన ఏమిస్తున్నాడు అంటే కింద 3వ వాక్యములో కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలం. ఏమిచ్చాడు ఆయన? భార్యకి తెలియకుండా, భర్తకి తెలియకుండా దేవుడు ఏమిచ్చాడు? గర్భాన్ని ఇచ్చాడు. ఏమండి, భర్త భార్య మీద ఆధారపడాలి, భర్త భార్య మీద ఆధారపడాలి, భర్త కూడా భార్య మీద ఆధారపడాలి, భార్య కూడా భర్త మీద ఆధారపడాలి. వాటికంటే శ్రేష్టమైనది దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే గర్భాన్ని ఇచ్చేవాడు ఆయన, మూత పడిపోయిన గర్భాన్ని తెరిసేవాడు. కొంచెం రూతు గ్రంథం దగ్గరికి వెళితే రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వాక్యం కూడా చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం కూడా చూస్తే, కాబట్టి బోయాజు రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించాడు. ఎవరండి? ఇప్పుడు రూతుమ్మకి గర్భం వచ్చినట్లు ఎవరు సహాయం చేశారట? దేవుడు. ఏమంటే బోయాజు రూతుని మరలా పెళ్లి చేసుకున్నాడు. ఏమంటే బోయాజు రూతుమ్మల కలయిక వల్ల దేవుడు వారిద్దరిని జ్ఞాపకం చేసుకొని రూతుమ్మ గర్భవతి అగునట్లు దేవుడే అనుగ్రహము దేవుని అనుగ్రహము చాలా ప్రధానమైనదండి, చాలా ప్రాముఖ్యమైనదండి. అందుకే నవమంటది ఆదికాండం 4వ అధ్యాయం 1వ వాక్యంలో ఆదాము అవ్వను కూడినప్పుడు అవ్వ గర్భవతి అయి ఒక కుమారుడు కని నా భర్త దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నానందా? దేవుని దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నానందా? నిజంగా భర్త పక్కనే ఉంటే కొలుకుంటాడు వచ్చి ఏంటి మాట మాట్లాడతావు? దేవుని దయ వలన నువ్వు మనుషుని సంపాదించుకోవడం ఏంటి? పరిపూర్ణంగా ప్రభువుని ఎరగనటువంటి వారు అపార్థాలు చేసుకుంటారు, కానీ పరిపూర్ణంగా ప్రభువుని కలిగి ఉన్నటువంటి వారు అర్థం చేసుకుంటారు కదా. నిజమంటే అవ్వమ్మ ఎంతగా ప్రభువుని ఆరాధించిందంటే, ఎందుకంటే ఇద్దరంగా ఉన్నటువంటి మేము 3 అయ్యామంటే ఎవరు కారణం? దేవుడే. ఏమంటే దేవుని దయను బట్టి నేను ఒక మనుషుడిని 100 రూపాయలు సంపాదించుకున్నామంటే నీ బలాన్ని బట్టో, నీ తెలివిని బట్టో, నీ జ్ఞానాన్ని బట్టి కాదు. ఏమంటే ఏంటి? 100 రూపాయలు సంపాదించామంటే దేవుని దయను బట్టి 100 రూపాయలు సంపాదించా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. 200 సంపాదించా, 300 సంపాదించా. నా కష్టార్జితం అంటారా? నా చెమట అంటారా? ఏమండి, దేవుని సహాయం లేకుండా మనం ఏ పని చెయ్యలేమో, ఒక అడుగు ముందు కూడా వెయ్యలేమో. ఏమంటే పనుకున్నటువంటి మనము లెగవలేని స్థితిలో ఉంటాం.
అందుకనే మనం ఈ భూమి మీద ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుని సహాయము ఎంతో మనకు అవసరమని లేఖనాలు మనకు తెలియపరచబడతా ఉన్నాయి. ఇంకొద్దిగా మనం ముందుకెళ్దాం. ఇంకొద్దిగా మనం ముందుకెళ్తే పిల్లరా, ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఏమంటే తర్వాత కోపాన్ని గురించి, ఎందుకంటే ఇక్కడ యాకోబు కోపపడ్డాడు కదా. ఎవరి మీద కోపపడ్డాడు? రాహేలు మీద కోపపడ్డాడు. ఎలాంటి కోపం అంటే? కొట్టే కోపమా? బూతులు తిట్టే కోపమా? అసహించుకునే కోపమా? ఎవరు కొంతమంది దుర్భాషలు మాట్లాడే, నా కోపం వస్తే మంచివాడు కాదు, పోరా ఇక్కడ వచ్చి పోరే వాడు జోలు పోమాక వాడికి ముక్కు మీద కోపం ఉంటుందో, ముక్కు మీద చెమట పోస్తే ముక్కు మీద కోపం ఉంటుంది అంట. ఎవరు మనకు ఎవరు శత్రువులు కాదండి, లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. నీ కోపమే చెప్పాలి, నీ కోపమే నీ శత్రువు, నా కోపమే నా శత్రువు. అందుకని ఇక్కడ ఎవరి యాకోబు ఇప్పుడు రాహేలు మీద కోపపడ్డాడు. కోపాన్ని గురించి రెండు మాటలు మనం మాట్లాడుకుందాం. రెండు మాటలు మనం మాట్లాడుకుంటే పిల్లగా ఏమన్నా అదే ఆదికాండం 4వ అధ్యాయము 6వ వాక్యం. ఇక్కడ రాహేలు మీద యాకోబు కోపపడ్డాడు. మరి ఈయన ఎవరి మీద కోపపడ్డాడో ఒకసారి మనం చూస్తే, రాహేలు మీద యాకోబు కోపపడ్డాడు. ఎందుకు కోపపడ్డాడు? ఎవరిని రాహేలుకి యాకోబే గర్భాన్ని ఇస్తాడని నమ్మింది, ఆయన మీద ఆధారపడింది కాబట్టి ఆయన అన్నాడు, నా వల్ల కాదమ్మా, దేవుడే ఇవ్వాలని కోపపడ్డాడు. మరి ఈయన ఎవరి మీద కోపపడ్డాడు? ఒకసారి ఆదికాండం 4వ అధ్యాయము 6వ వాక్యం చూస్తే, యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా? ఎవరట? దేవుడు సాక్షాత్తు కయ్యోనుతో మాట్లాడుతూ, కయ్యోనో నువ్వెందుకు కోపడుతున్నావు? ఎవడు కయ్యోను కోపగించుకోవడానికి కారణాలు ఉన్నాయంటారా? కారణం ఉందంటారా? మనం కూడా ఒకరి భార్య భర్త మీద కోపడుతుంది, భర్త భార్య మీద కోపడుతున్నాడు, తల్లిదండ్రులు బిడ్డల మీద కోపడుతున్నారు, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రుల మీద కోపడుతున్నారంటే ఎవరు కారణాలు చాలా ఉంటాయి. 1,00,000 కారణాలు ఉంటాయి. కారణం లేకుండా ఎవరి మీద కోపపడటానికి వీరుండదు, అవకాశం ఉండదు. కానీ ఇక్కడ కయ్యోను కోపడుతున్నాడట. దేవుడు అంటున్నాడు, కయ్యోను నువ్వెందుకు కోపడుతున్నావు? ఏమంటే కయ్యోను కోపం ఎవరి మీదట? కయ్యోను కోపం ఎవరి మీద అంటే అది ఆదికాండం 4వ అధ్యాయం 5వ వాక్యం చూస్తే, అది ఆదికాండం 4వ అధ్యాయము 5వ వాక్యం చూస్తే, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఏంటట? ఎవరి మీద కోపడుతున్నాడు కయ్యోను ఇప్పుడు? చెప్పండి, ఎవరి మీద కోపడుతున్నాడు కయ్యోను ఇప్పుడు? చెప్పండి, ఎవరి మీద? దేవుని మీద. ఎందుకు దేవుని మీద కోపడుతున్నాడు? ఏమంటే దేవుని మీద కయ్యోను కోపపడవలసిన పనేమిటి? అది భూమిని ఆకాశమును కలిగించిన సాక్షాత్తు దేవుని మీదే. ఏమండి కయ్యోను కోపగించుకుంటున్నాడంటే బలమైన కారణము లేకపోలేదు. కారణం ఏంటంటే కయ్యోను ఇచ్చిన అర్పణను ఆయన స్వీకరించలా, తీసుకోరా. కారణం ఏంటో? అర్పణ అలా ఉందట. అర్పణ అలా ఉందామా? ఇప్పటికి నా దగ్గర చాలా ఉన్నాయి. చిరిగిపోయినటువంటి 10 రూపాయలు, చిరిగిపోయిన 20 రూపాయలు, నలిగిపోయినటువంటి 5 రూపాయల పేరులు చాలా ఉన్నాయి నా కాడ. కొట్లకాడికి వెళితే మాకు ఇది అలవాటున్నారు. మరి మీరు దేవుని చెల్లితే అని మీరు దేవునికి ఇచ్చారు, దేవుని పని చేస్తున్నాను, ఆయన నేను తీసుకున్నాను కాబట్టి నా దగ్గర ఎవరు తీసుకున్నారండి? మీరు ఇచ్చారు, దేవుడు తీసుకున్నాడు. దేవుడు నాకు ఇస్తున్నాడు, నేను మీకు ఇస్తే తీసుకుంటారా? నొప్పులు పడిపోయినాయి, రంధ్రాలు పడిపోయినాయి, చిరిగిపోయిన ఇస్తే దేవుడు తీసుకుంటాడేమో కానీ, ఏమండి దేవుని సేవ చేస్తూ నేను కూడా తీసుకుంటా కానీ నా దగ్గర ఎవరు తీసుకుంటారండి? ఒకసారి మేము ఎలాగనే నేను సతనపల్లి వెళ్ళాం పని మీద. సరే పుస్తకాలు అన్నటువంటి ఆలోచన కోరిక కలిగింది. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి వచ్చాం. పుచ్చముక్క 2 తిన్నాం, ఒక్కొక్క 10 రూపాయలు. నా జేబులో 20 రూపాయల నోటు పైన ఉంది, అది చిరిగిపోయి ఉంది, మధ్యకి చిరిగిపోయి ఉంది. జనం ఫుల్గా ఉన్నారు. ఏమండి తీసుకుంటాడే చూడాలి అన్న ఆలోచన కలిగి 2 పుచ్చముక్కలు తినేసి 20 రూపాయలు ఇచ్చి గంట గల్లా పెట్టేసుకుంటాం. కొంచెం బండి మేము రైలు కట్ట అవుతుందంటే నా మనసాక్షి ఒప్పుకోవట్ల.
రూపాయలు తీసుకొని మరొక 20 రూపాయలు, ఏళ్ళు 5 రూపాయలు తీసుకుని మరొక 20 రూపాయలు. సామెలు చెప్పు, సామెలు ఇదేంటయ్యా నా మనస్సాక్షిగా గద్దిస్తా ఉంది, మనం ఆయన మోసం చేసావా, చిరిగిపోయిన రూపాయలు ఇచ్చామంటే లేదు మాస్టర్ వెళ్దామని వెళ్ళి ఇంకంటే అయ్యా అన్నా 20 రూపాయలు చూసుకున్నావా, చూస్తే 2 బద్దలైపోయి ఉంది. అది నా జేబులో వేసుకున్నాను, మంచి నోటు అన్నకి ఇచ్చాను, చప్పటి కొట్టి దేవునికి ఇస్తాను. అది ఇచ్చిన తర్వాత నా మనసు ప్రశాంతంగా నెమ్మలంగా ఉందండి కదా. అంటే అర్పణను బట్టి వ్యక్తి దీవించబడడు, వ్యక్తిని బట్టి అర్పణ స్వీకరించబడుతుంది. అర్పణ స్వీకరించబడితే అర్పణను బట్టి వ్యక్తి దీవించబడతాడు, వ్యక్తి ఆశీర్వదించబడతాడు. అవునా కదా. ఇక్కడ కయ్యోను ఇచ్చిన అర్పణలో దేవుడు 1,00,000 కట్టలేడు. అందుకనే కోపడ్డాడు, ప్రభా నేను అర్పణ ఎంతో కష్టపడి నీ సన్నిధికి తీసుకొని వస్తే తీసుకోవా, నువ్వు తీసుకోకపోవడమే కాకుండా నన్ను ఆశీర్వదించవా, దీవించవా, నన్ను మెచ్చుకోవా. ఏమంటే కయ్యోని ఎవరి మీద కోపడ్డాడంటే దేవుని మీద కోపడ్డాడు కదా. ఏమని ఎందుకు కోపడ్డాడంటే అతను మంచి పని చేయగా అర్పణ మొక్కుకున్నాడు కానీ అది ఆశీర్వాదాన్ని ఇచ్చే అర్పణ కాదు, దేవునిచ్చే అర్పణ కాదు, ఆశీర్వాదానికి ఏమండి స్వీకరించబడి అర్పణ అసలుకే కాదు. ఒకటి కయ్యోను దేవుని మీద తిరుగుబాటు ఎగరేస్తాడు. రెండో వ్యక్తిని మనం చూస్తే చివరిగా పిల్లరా ఆ వ్యక్తి ఎవరో మనం చూస్తే అదే యెవన గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం కూడా చూస్తే దేవుని మీద యెవన కోపడ్డాడు, ఏమండి తమ్ముడు చంపాడు, దేశ దిమ్మరిగా మార్చబడ్డాడు. కోపానికి ఫలితం తమ్ముడు చంపాడు, దేశ దిమ్మరిగా మారిపోయాడు. యోనాను గురించి మనం మాట్లాడితే యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యంలో యోనా దీన్ని చూసి బహు చింతాకాంతుడై కోపగించుకొని. ఎవరి మీద కోపడ్డా ఆయన కూడా? ఎవరి మీద కోపడ్డామా? దేవుని మీద కోపడ్డాడు ఆయన కూడా. బహు దీన్ని చూసి ఏమంటే బహు చింతాకాంతుడై దేవుని మీద కోపడ్డాడంటే పైన ఉన్నాయి. అదే యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వాక్యం చూస్తే దేని చూశాడంటే యోనా 3:10 వాక్యం చూస్తే ఈ నిలివే వారు తమ చెడు నడతలను మానుకొనగా తాము చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై శాతాము అన్న కీడు చేయక ఏమంటే దేవుడు వారికి మేలు చేశాను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. మనిషి ఆలోచన దేవుని ఆలోచనకి అందదండి. దేవుని ఆలోచన మనిషి ఆలోచనకి అందనే. అందుకని ప్రభు అంటాడు, నా ఆలోచన వేరు, మీ ఆలోచన వేరు. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఇక 40 రోజుల్లో నిలువే మహాపట్నం అది నాశనం అవుతుందని, దానికి దుర్గతి కలిగిన ప్రకటించమని యోనాకు దేవుడు చెప్పు అనిపిస్తే ఏమండి ఏదో ఆయన వాడెక్కాడు, తర్వాత వాడ నుంచి కింద పడేశారు, సముద్రంలో పడేశారు, శాపింగ్ ఇది మళ్ళా నిలువై మహాపట్నం ఒడ్డుగా కింది రెండోసారి వెళ్ళి సువార్త ప్రకటించి ఇక చనిపోతా అనుకొని ఇక దేవుడు చెప్పాడు ఆ పట్టణం నాశనం చేస్తానని. ఇక చూస్తా ఉన్నాడు ఆ పట్టణం వైపే. కానీ దేవుడు నిజంగా ఆ వార్త విన్నటువంటి నిలువై మహాపట్నం ప్రజలట ఉపవాసం ఉండి పట్టణ మొత్తం కూడా చింపేసుకొని గోన పట్టు చుట్టుకొని ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. దేవుడు ఆ ప్రార్థన విని వారికి చేద్దాము అన్నటువంటి కీడు చేయక మానెను. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు వాడు కీడు చేస్తామన్నాడు, ఇప్పుడు కీడు చేయక మానాడు. ఇప్పుడు యోనా ఆలోచన ఏంటి? అని దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడేంటి? దేవుడు వారితో సమాధానం పడ్డాడేంటి? దేవుడు వారితో మాట్లాడుతున్నాడేంటి? నాకు చెప్పింది ఏంటి అని చేసేదేంటి? నాకు చెప్పినట్లుగా దేవుడు వారిని శపించాలి, దేవుడు వారిని నాశనం చేయాలి కదండి. చాలా మంది నాశనాలు కోరుకునే ఏమండి మనుషులు ఉంటారు కదా. అని దేవుడు చెప్తున్నాడు, నిజంగా దేవుడికి వారు ప్రార్థన చేశారు, శాతాము అనేటువంటి ఏమంటే కీడు చేయక మానాడు అని లేఖనాలు తెలియపరచబడతామని. కారణం వారు పరిపూర్ణంగా మారారు. వారు మారటం ఎవరికి ఇష్టం లేదట?
నాకు ఇష్టం లేదు కాబట్టి దేవుని మీద కోపడ్డాడు. ప్రభువాన్ని ప్రార్థన చేయగానే నువ్వు మారతావని నాకు తెలుసయ్యా, నీ మనసు నాకు తెలుసయ్యా, నీ ఆలోచన నాకు తెలుసయ్యా. ఇప్పుడు వాడు మారాడు అని దేవుని మీద కోపడ్డాడంటే. ఈ రోజుల్లో చాలా మంది భార్యలు కానీ భర్తలు కానీ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు భర్త మారితే భార్య కంటే ఎక్కువగా సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు. భార్య మారితే భర్త కంటే సంతోషించే భర్తలు ఎవరు కూడా లేరు. భర్త మారితే కోపగించుకునే భార్యలు ఉంటారా? భార్య మారితే కోపగించుకునే భర్తలు ఉంటారా? భర్తల మార్పు కోసం ప్రార్థన చేస్తున్నాం, భార్యల మార్పు కోసం అంగలాడుస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, జాగారములు చేస్తున్నాం. వారు మారాలని 70 కిలోలు బరువు ఉన్న మనం 60 కిలోలకు వచ్చాం. 60 కిలోలు బరువు ఉన్న మనం 50 కిలోలకు వచ్చాం. ఏదమ్మాయి బరువు తగ్గిపోతా ఉన్నాం? నీ గురించేనయ్యా, నీ గురించేనా కదా. కొండని మాత్రం అంతే ఉంటుంది, బరువు తగ్గుతున్నాం, నీ గురించేనయ్యా, నీ గురించేనయ్యా. కోపం అంటారా, ప్రేమ అంటారా? చెప్పాలి. మూతులో పొడుస్తారు ఇంకా, మూతులో కదా. కోపం వచ్చింది ఒకటి వేస్తాడు ఇంకా. నువ్వు అప్పటి వరకు అన్నం అంటే మానేసావు. భర్త కొరకు ప్రాంతం ఒక దెబ్బ కొట్టగానే అన్నం తినేస్తావు, దాని గురించి ప్రార్థనే చెయ్యవు. అంగలార్పు ఉండదు, ఏడుపు ఉండదు, విజ్ఞాపం ఉండదు, యాచించటం ఉండదు, మొరపెట్టడం ఉండదు కదా. ఇంకా అనుకుంటాం కదా, మారాలని కోరుకుని మనం కదా, ఎప్పుడు ఆ వార్త వచ్చిందా, ఎప్పుడు ఆ వార్త వచ్చిందా, ఎప్పుడు ఆ వార్త వచ్చిందా. ఎక్కడో ఎన్నా నేను ఒక మాట దైవ చిత్తమైతే మరోసారి ఆ మాటల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే దైవ చిత్తమైతే ఇంకా ఎందుకంటే రాహేలు గురించి చెప్పే కొద్ది దేవుడు పొడిగిస్తా ఉన్నాడు. దేవుడి చిత్తమైతే ఈరోజు ముగించుకుందాం అనుకున్నాం, కానీ ఈరోజు